ప్రశ్న 1. రామానుజన్ జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ విక్రమ్ సేథ్, ఆప్షన్ బి అరుక్ సింఘాల్, డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ. సమాధానం బి. అరుక్ సింఘాల్, డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ. వివరణ: రామానుజన్ జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయిత అరుక్ సింఘాల్, డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ. శ్రీనివాస రామానుజన్ ఎవరు? గొప్ప గణిత శాస్త్రవేత్త. ప్రశ్న 2. శ్రీనివాస రామానుజన్ ఏ రంగానికి చెందినవారు? ఆప్షన్ ఏ భౌతిక శాస్త్రం, ఆప్షన్ బి గణిత శాస్త్రం. సమాధానం బి. గణిత శాస్త్రం. వివరణ: శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చెందినవారు. అతను ఎక్కడ జన్మించాడు? భారతదేశం. ప్రశ్న 3. రామానుజన్ ఏ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు? ఆప్షన్ ఏ మద్రాస్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. సమాధానం బి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం. వివరణ: రామానుజన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. అక్కడ ఎవరితో కలిసి పనిచేశాడు? జిహెచ్ హార్డీ. ప్రశ్న 4. మనుస్మృతి అనే గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు ఎవరు? ఆప్షన్ ఏ మ్యాక్స్ ముల్లర్, ఆప్షన్ బి విలియం జోన్స్. సమాధానం బి. విలియం జోన్స్. వివరణ: మనుస్మృతి అనే గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు విలియం జోన్స్. మనుస్మృతి అంటే ఏమిటి? ఇది ఒక పురాతన ధర్మశాస్త్రం. ప్రశ్న 5. మనుస్మృతి దేని గురించి వివరిస్తుంది? ఆప్షన్ ఏ రాజకీయాలు మరియు ఆర్థికం, ఆప్షన్ బి ధర్మశాస్త్రం మరియు సామాజిక నియమాలు. సమాధానం బి. ధర్మశాస్త్రం మరియు సామాజిక నియమాలు. వివరణ: మనుస్మృతి ధర్మశాస్త్రం మరియు సామాజిక నియమాల గురించి వివరిస్తుంది. ఇది భారతదేశంలో ఒక పురాతన గ్రంథం. ప్రశ్న 6. మనుస్మృతిని ఆంగ్లంలోకి ఎవరు అనువదించారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి సర్ విలియం జోన్స్. సమాధానం బి. సర్ విలియం జోన్స్. వివరణ: మనుస్మృతిని ఆంగ్లంలోకి సర్ విలియం జోన్స్ అనువదించారు. అతను ఒక గొప్ప పండితుడు. ప్రశ్న 7. భారత రాజ్యాంగం ప్రకారం పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 6, ఆప్షన్ బి ఆర్టికల్ 14. సమాధానం ఏ. ఆర్టికల్ 6. వివరణ: ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం గురించి తెలుపుతుంది. ఇది ఎందుకు ముఖ్యమైనది? వలస వచ్చిన వారికి హక్కులు కల్పించడానికి. ప్రశ్న 8. ఆర్టికల్ 6 దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ బి వలస వచ్చిన వారికి పౌరసత్వం. సమాధానం బి. వలస వచ్చిన వారికి పౌరసత్వం. వివరణ: ఆర్టికల్ 6 వలస వచ్చిన వారికి పౌరసత్వానికి సంబంధించింది. ఇది ఎప్పుడు చేర్చబడింది? 1950. ప్రశ్న 9. ఆర్టికల్ 6 ప్రకారం పౌరసత్వం పొందడానికి ఏమి అవసరం? ఆప్షన్ ఏ భారతదేశంలో జన్మించి ఉండాలి, ఆప్షన్ బి భారతదేశంలో నివాసం ఉండాలి. సమాధానం బి. భారతదేశంలో నివాసం ఉండాలి. వివరణ: ఆర్టికల్ 6 ప్రకారం పౌరసత్వం పొందడానికి భారతదేశంలో నివాసం ఉండాలి. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. ప్రశ్న 10. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 దేని గురించి మాట్లాడుతుంది? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కుల గురించి, ఆప్షన్ బి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తుల పౌరసత్వం గురించి. సమాధానం బి. పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తుల పౌరసత్వం గురించి. ఇది రాజ్యాంగానికి ఎప్పుడు జోడించబడింది? 1950 జనవరి 26.